ఇది వెజ్ మంచూరియా గైస్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా? చండాలంగా ఉంది. ఇవైతే అస్సలు బాలేవు గైస్. ఎక్కడ లేని వింతలన్నీ ఇదే వీడియోలో కనిపిస్తా ఉంటాయి మీకు. మీరు గ్రిల్ చేస్తున్నారు గైస్. జామకాయ అండ్ పైనాపిల్ కూడా గైస్. నాకు ఏది నచ్చట్లేదు. ఫస్ట్ టైం బయటకు వచ్చి వెళ్ళదండి చూసేసరికి స్టిల్ ఇచ్చినట్టే అనిపించింది. దాన్ని నేను లైవ్ లోనే మాట్లాడుతున్నాను. ఒక అంకుల్ అయితే చూసి నవ్వుతున్నాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోష్నా మినీ వరల్డ్. ఈ వీడియో షేర్ చేయడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే చాలా మల్టీ టాస్కింగ్ ఉంది గైస్ ఈరోజు. ఇది దుర్గం చెరువు గైస్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది దుర్గం చెరువు వే. సో ఇక్కడ నుంచే మేము వెళ్ళిపోతున్నాం ఆఫీస్కి గైస్. రీసెంట్గా ఓపెన్ అయింది కదా నీలోఫర్. సో ఇది ఐటీ కంపెనీస్ దగ్గర. సో ఇదే అనమాట. మీలో ఈ కొత్తగా ఓపెన్ అయిన నీలోఫర్కి ఎవరైనా వెళ్తే కామెంట్లో చెప్పేసేయండి. ఇది ఐకియా పక్కనే ఉంటుంది, కొంచెం డిస్టెన్స్లో. ఈ ప్లేస్ ఐడియా ఉందా గైస్? మొన్న రీల్స్లో చాలా చూసాను ఇన్స్టాలో. ఇక్కడ నా వ్లాగింగ్ వచ్చేసి 7 o'clock స్టార్ట్ అయింది గైస్. ఎండ్ అయ్యేసరికి మేబీ 10 అవ్వచ్చు, 10:30 అవ్వచ్చు, ఐ డోంట్ నో. బట్ మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు మీకు ఈరోజు ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఒకప్పుడు ఇలాంటి బిల్డింగ్ని చూస్తే అమ్మ ఇలాంటి దాంట్లో జాబ్ చేస్తే చాలు అనిపించేది. సో మా ఆఫీస్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఇక్కడే సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఐడి కార్డ్ లేకపోతే నాట్ అలౌడ్ గైస్. ప్లాంట్స్ చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ వే అంతటిలో నాకు ఒక ఫేవరెట్ స్పాట్ ఉంది, అది మిస్ అవ్వద్దు మీరు. ఇప్పుడు ముందే వస్తుంది, చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది, డోంట్ మిస్ ఇట్. సో చూడడానికి మీరు రెడీయా? అయితే 1 2 3 టడా! ఇదే అనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది గైస్. ఈ వ్యూ చూడండి. A few moments later. పొద్దున్నే ఐస్ క్రీమ్ తింటుంది పిల్లకి ఏమైనా పిచ్చా అని మీరు అనుకుంటే పప్పులో కాదు, ఈసారి మీరు ఐస్ క్రీమ్లో కాలేసినట్టే. అబచా అనుకుంటున్నారు కదా. మీరు అలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎలా గైస్? నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు ఫ్యూ మూమెంట్స్ లేటర్ అని. ఫ్యూ మూమెంట్స్లో నేను కాసేపు వర్క్ చేసి తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ వర్క్ చేసి ఇప్పుడు లంచ్ టైంకి నేను ఎగ్జాక్ట్లీ తినడానికి వచ్చాను. ఈరోజు మా ఆఫీస్లో పర్ పర్సన్కి 3 ఐస్ క్రీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ తెలుసు నాకు ఐస్ క్రీమ్స్ అంటే ఎంత ఇష్టమో. ఫాస్ట్గా వెళ్ళి 3 తెచ్చుకొని తినేస్తున్నాం. 5 hours later. ఐ నో మీరందరూ ఇంటెలిజెంటే అని. ఇప్పుడు 5 hours అంటే ఆఫీస్ అయిపోయిందని అర్థం. మీరు గెస్ట్ చేసే ఉంటారు. అయితే ఎవరెవరు గెస్ట్ చేశారో ఇక్కడ కమెంట్లో చెప్పేసేయండి. సో ఇప్పుడు మేము క్యాబ్ బుక్ చేసుకొని మా టీమ్మేట్స్తో నేను సప్పర్కి వెళ్తున్నాను. మా వాళ్ళు కొంచెం కెమెరాకి షై గైస్, అందుకే మెరుపు తీగల్లాగా అప్పుడప్పుడు మాత్రమే కనిపించినట్టు కనిపిస్తూ ఉంటారు. సో ఇదే అనమాట ఏఎస్ఎఫ్ బార్బిక్యూ. జూబ్లీ హిల్స్లో ఉంటుంది. నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి చాలా మందికి తెలుసు. ఇంతకుముందు మనం ఫుల్ వీడియో కూడా పెట్టాము ఏఎస్ఎఫ్ గురించి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నాకు పానీపూరి అంటే ఎంత ఇష్టమో. ఇవన్నీ చూసిన తర్వాత నేను తినాలి అనుకున్నాను, బట్ వరస్ట్ థింగ్ ఏంటంటే నేను మర్చిపోయాను. ఇది మటన్ ఫ్రై. సో ఇది చికెన్ ఫ్రై. నెక్స్ట్ ఇది కైండ్ ఆఫ్ వచ్చేసి ఇది వెజ్ మంచూరియా సూప్ లా ఉంది. అండ్ ఇది వెజ్ నూడిల్స్, వెజ్ మంచూరియన్ బాల్స్, వెజ్ నూడిల్స్. అండ్ మిక్స్ వచ్చేసి కైండ్ ఆఫ్ బెండి ఫ్రై. ఓకే బెండి ఫ్రై. ఇది మసాలా బటానీ, గ్రీన్ పీస్ మసాలానా? సో నెక్స్ట్ స్టఫ్డ్ బాల్స్. స్టఫ్ బాల్స్. ఇది ఆలు ఫ్రై. సో నెక్స్ట్ పన్నీర్. ఇప్పుడు చూపించేది ప్లెయిన్ రైస్. ఇది రాజ్మా కర్రీ. ఓకే. అండ్ ఇది దాల్. సాంబార్ రైసా? ఎస్, సాంబార్ విత్ మునక్కాయ. వావ్, స్పెషల్ సాంబార్ రైస్. వీళ్ళందరూ నా కొత్త టీమ్మేట్స్.
గైస్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా, లాస్ట్ టైం నేను ఏఎస్ఎఫ్కి వచ్చినప్పుడు మీకు నాన్ వెజ్ రివ్యూ ఇచ్చాను కదా, సో ఈసారి కంప్లీట్లీ నేను వెజ్ రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ టైం గైస్ బయటకు వచ్చి వెజ్ తింటున్నాను. సో ఫస్ట్ అయితే బాదం సూప్ ఇచ్చారు గైస్, చండాలంగా ఉంది. నెక్స్ట్ మనకి క్రిస్పీ కార్న్ అయితే ఇచ్చారు. ఇది ఓకే గైస్, 10 out of 8 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు. ప్రెజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో అందరు నాన్ వెజ్ గైస్. మేమిద్దరం, నా ఆపోజిట్ కూర్చున్న పర్సన్ నేను, ఇద్దరం మాత్రమే వెజ్ తింటున్నాము. సో ఇక్కడ మేము వెజ్ తింటున్నాం కదా, మా ఎక్స్ప్రెషన్స్ చూడండి. అనవసరంగా వెళ్ళినా అనిపించింది గైస్ నాకైతే. మా టీమ్మేట్స్ మాత్రం ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా తింటున్నారు, ఇంకా మమ్మల్ని ఊరించుకుంటూ తింటున్నారు గైస్. అంటే ఇక్కడ వెజ్ రివ్యూ ఇవ్వడానికి వెజ్ తింటున్నావా అని మీకు చాలా మందికి డౌట్ వచ్చింది కదా, అంత సీన్ ఏం లేదు గైస్. ప్రెజెంట్ నేను ఇప్పుడు ఫాస్టింగ్ డేస్లో ఉన్నాను గైస్, నేను అందుకనే నాన్ వెజ్ తినడం లేదు. అవును, ఇందులో మనకి సాస్ మైనీస్ ఏమి కూడా ఇది సాస్ అండ్ మైనీస్. మైనీస్ ఆల్సో, మైనీస్ ఓకే కదా. ఇవి నచ్చినాయా నీకు? ఏదో కుళ్ళిపోయిన మాత్రం. గైస్ మీరు ఇప్పుడు ఒకటి గమనించారా, ఇక్కడ నేను ఇప్పుడు మైనీస్ కూడా అడిగాను కదా, మైనీస్ కూడా నాన్ వెజ్ అంట గైస్. నాకైతే ఇప్పుడే తెలిసింది గైస్, మీకు కూడా నాలాగే ఇప్పుడే తెలిస్తే కామెంట్లో చెప్పండి. నేను ఇప్పుడు తిన్నది కైండ్ ఆఫ్ పొటాటో స్టార్టర్స్ గైస్, చాలా బాగుంది. సీ మై రియాక్షన్. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా గైస్, ఇవైతే అస్సలు బాగాలేవు గైస్, నాకైతే అస్సలకే నచ్చలేదు. వాళ్ళు ఇక్కడ నాన్ వెజ్ లాగించేస్తున్నారు గైస్. ఇక్కడ చూడండి, ఎక్కడ లేని వింతలన్నీ ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇక్కడ మష్రూమ్ పన్నీర్ గ్రిల్ చేస్తున్నారు, అది ఓకే గైస్. జామకాయ అండ్ పైనాపిల్ కూడా గైస్. చూడకు నూనె నీకు రావట్లేదు. ఏది బాగుంది? నాకు ఏది నచ్చట్లేదు. ఫస్ట్ టైం బయటకు వచ్చి వెళ్ళదండి. నా ఫేస్ చూడవా, నా కలిసి నేను బయటకు పెడతలే, నేను బయట కొన్ని ఫ్రూట్స్ న్యాచురల్గా తింటేనే బాగుంటుంది, అందులో వాటర్ మెలన్ ఒకటి. ఇలా తింటే అసలు బాగాలేదు. నేను మంచిగా ఇష్టంగా తిన్న ఫ్రూట్స్ ఇవే. రస్మలై అయితే చాలా బాగుంది. బాల్స్ చూడండి, ఎంటీ కూడా చేసేసాను. ఏఎస్ఎఫ్లో మంచిగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు గైస్, సాంగ్స్ వింటూ చాలా బాగుంటుంది యాంబియన్స్ అంతా. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, నేను ఎక్కడో కూర్చొని వీడియో తీస్తుంటే తను చూసేసరికి స్టిల్ ఇచ్చినట్టే అనిపించింది, ఐ మీన్ కెమెరా వైపు చూసినట్టుగా. ఈసారి నేను ఇక్కడ కిల్లి కూడా ట్రై చేశాను, ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. మెట్రో స్టేషన్ అంతా ఇంత ఖాళీగా ఉంది గైస్, చూడండి. మెట్రో కోసం వెయిటింగ్. ఎలాగో ఎక్కువ మంది లేరు కదా అని నేను లైవ్లోనే మాట్లాడుతున్నాను. ఒక అంకుల్ అయితే చూసి నవ్వుతున్నాడు గైస్, మీరేంటో మీ విధానాలేంటో అన్నట్టుగా. బాయ్ గైస్.